ఛాంపియన్స్ ట్రోఫీ ఆఖరి అంకానికి చేరుకుంది. గ్రూప్ స్టేజ్ లో మ్యాచ్లు పూర్తయి ఇప్పుడు సెమీస్ కు చేరుకున్నాయి. రేపు మంగళవారం దుబాయ్ వేదికగా ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్ లో గెలిచి ఫైనల్ చేరుకోవడంతో పాటు 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఎదురైన ఓటమికి భారత్ ఘనంగా ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరోవైపు ఈ మ్యాచ్ లో విజయం సాధించి ఫైనల్ చేరుకోవాలని ఆసీస్ పట్టుదలగా ఉంది. అయితే ఈ కీలకమైన మ్యాచ్ కు స్టార్ ఆల్రౌండర్ మాథ్యూ షార్ట్ దూరం అయ్యాడు. ఆఫ్ఘనిస్తాన్ తో మ్యాచ్ లో షార్ట్ తొడకండరాలు గాయం బారిన పడ్డాడు. దీంతో సెమీఫైనల్లో అతని స్థానంలో ఆల్రౌండర్ కూపర్ కన్నోలుని ఆసీస్ ఎంపిక చేసింది. దీంతో అతడు సెమీస్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఇక స్పెషలిస్ట్ స్పిన్నర్ ఆడన్ జంపాకి కూపర్ కన్నోలు జత కలిస్తే భారత బ్యాటర్లకు తిప్పలు తప్పకపోవచ్చు. అందులో నా జట్టులో ఎగస్టా స్పిన్ ఆల్రౌండర్లు ఉన్నారు, ట్రావిస్ హెడ్, మ్యాక్స్వెల్. దీంతో టీమిండియాకు దీటుగా 4 స్పిన్నర్లతో ఆస్ట్రేలియా కూడా బరిలోకి దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి. మ్యాచ్ కు ముందు ఇదే విషయాన్ని మీడియా సమావేశంలో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ చెప్పుకొచ్చాడు. గత మ్యాచ్ లో మా ఓపెనర్ మాథ్యూ షార్ట్ గాయం కారణంగా దూరం అయ్యాడు. దీంతో అతడి ప్లేస్ లో మరో ఆల్రౌండర్ ని ఎంపిక చేశామని, ఈ ప్లేయర్ మాకు దుబాయ్ లో అదనపు స్పిన్నర్ గా ఉపయోగపడతాడని స్టీవ్ స్మిత్ అన్నాడు. ఇక ఇప్పటికే మేము భారత్ పై అన్ని విధాలుగా వ్యూహాలను సిద్ధం చేశామని, అయితే మాకంటే ఇప్పుడు ప్రస్తుతం భారత్ మెరుగ్గా ఉంది. ఒకే పిచ్ పై వారు ఆడుతుండడం వాళ్ళకి అనుకూలంగా ఉన్నప్పటికీ ఐసీసీ నాకౌట్ మ్యాచ్లలో మాకు మెరుగైన రికార్డు ఉంది. ఒత్తిడిని అధిగమించి అక్కడ ఎలా ఆడాలో మాకు బాగా తెలుసు. ఈ సందర్భంగా పిచ్చి బౌలర్లకు అనుకూలిస్తున్నా స్లోగా ఉన్నా సరే భారత్ ను ఎదుర్కొనే స్పిన్నర్లు ఆ స్పిన్నర్లను ఎదుర్కొనే తమ బ్యాటర్లంతా సిద్ధంగా ఉన్నారని స్టీవ్ స్మిత్ పేర్కొన్నాడు.